ఏపీలో వాలంటీర్ల విషయం గందరగోళానికి తెరబడిపోయిందండి. స్వయాన చంద్రబాబు నాయుడే క్లారిటీ ఇచ్చారు. వాలంటీర్లకు అదిరిపోయే శుభవార్త, చంద్రన్న సర్కార్ కీలక నిర్ణయం చేసిందని చెప్తున్నారు. ఏపీలో అసలు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనే అంశం తెరపైకి వచ్చి రకరకాల డిస్కషన్ నడిచాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల విషయంలో క్లారిటీకి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారి నేరుగా దానికి క్లారిటీ ఇచ్చినట్టు చెప్తున్నారు. నేనే నా ఛానల్లో 2-3 వీడియోలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఊడుతుందా అనేటువంటి అగమ్య గోచరంలో ఉన్నటువంటి వీడియోలు నేనే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాటన్నిటికీ తెరపడుతూ మొత్తం వాలంటీర్ వ్యవస్థ మీద ఒక క్లారిటీకి వచ్చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక అసలు విషయంలోకి వెళ్తే, గత కొంతకాలంగా ఏపీ వాలంటీర్ల వ్యవస్థపై జనాల్లో జోరుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ గద్దె దిగి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. వాలంటీర్ల అంశంపై తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనే అంశంపై తెరపైకి వచ్చి రకరకాల డిస్కషన్ నడిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. కొంతకాలంగా కొనసాగుతున్న కన్ఫ్యూజన్ కి తెరపడింది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు తీపి కబురు చెప్పారు. వాలంటీర్లను అలాగే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నట్టుగానే కొనసాగిస్తామని, రాష్ట్రంలో వారి సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటామని తెలిపారు. రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకోవాలని, వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలనే అంశంపై సమగ్ర ప్రణాళికలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అదేవిధంగా వాలంటీర్ల విద్యార్హత, వయసు వివరాల సేకరణ జరపాలని, వారికి ప్రత్యేకంగా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ భావిస్తుందట. మొత్తంగా చెప్పాలంటే వాలంటీర్ వ్యవస్థ స్వరూపమే మార్చేసి ప్రజలకు సేవలు అందించాలని ప్రభుత్వ సన్నాహాలు చేస్తుందంట. అలాగే వాలంటీర్ పేరుని గ్రామ సేవక గాని వార్డు సేవకగా గాని మార్చాలనేది కూడా ముఖ్యంగా ఆలోచన చేస్తున్న సమాచారం. ఇది ఇలా ఉండగా, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తే ప్రస్తుత వాలంటీర్లుగా ఉన్న వారి పరిస్థితి ఏంటి, రాజీనామా చేసిన వాళ్ళ సంగతి ఏంటి, ఈ 2 రకాలుగా ఉన్న వాలంటీర్ల వాళ్ళ పరిస్థితి ఏంటి, కొత్త వారిని విధుల్లోకి తీసుకుంటారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉందండి. ఇంకాను అంతకు ముందే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు. వాలంటీర్ల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై పరిశీలిస్తున్నామని పవన్ కళ్యాణ్ వారిని క్రమంగా వివిధ శాఖల్లో కింది స్థాయి ఉద్యోగులుగా మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారండి. ఇక ప్రభుత్వ వర్గాల్లో గాని, వాలంటీర్ల వ్యవస్థలో గాని, లేదా గ్రామ స్థాయి ప్రజల్లో కూడా ఏమనుకుంటున్నారంటే, రాజీనామా చేసిన వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యే ఎంపీలు ప్రేరేపితులే రాజీనామా చేశారు కాబట్టి వారిని మళ్లీ విధుల్లోకి తీసుకునే అవకాశాలు ఏమీ ఉండవు. ఇప్పుడు ప్రజెంట్ ఉండి వాలంటీర్లుగా ఉన్న వారిని అలాగే కొనసాగిస్తారన్నటువంటి ఊహాగానాలు నడుస్తున్నాయి. దీని మీద మళ్ళీ అప్డేట్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా కంటెంట్ మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.